మీరు లాగించేయండి. నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ నేను ఒకటి లాగిస్తాడు. కమాన్ క్విక్. ఏం కమాన్ కిక్ అండి బాబు. మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు, ఆంధ్రాలో కిరసనాయల కోసం పరిగెడుతున్నారు, ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు. మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. రే రథవా, నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు, నేను తిన్నది అరక్క పరిగెడుతున్నాను. నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతావు, నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు. పరిగెట. లాభం లేదు, నన్ను వదిలేయండి. రే యూస్లెస్ ఫెలో, నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడురా. మా గొప్పగా సెలవు ఇచ్చారండి. తమర వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి. తమరేమయ్యారండి? అరే రాస్కేల్, 1942, 43, 44లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా. కానీ మన గత చరిత్ర చూసి వాళ్ళు చేవదులు పొమ్మన్నారు, నేను పోయాను. డీటెయిల్స్ అడగదు రా. ఒరే తమ్ముడు, అక్కడ గట్టేరా. నువ్వు పాలు బతికరా, నేను వానికెళ్ళి కేకేసుకుంటాను. దండాలి బాబు గారు. అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి. రే బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు ఉండు. ఏ బంగారం, మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే. ఏం ఉత్తరాలు ఏం పాడు, నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి. చెయ్యాదవా. చూసావే, నేనైతే రోజుకి 2 ఉత్తరాలు వచ్చేవాడిని. ఈ విధం కూడా నచ్చలేదు. అంటే నల్ల పూసలు కొనుక్కున్నావా? అవును బాబు గారు. అబ్బా చిలకలా నవ్వుతావే. మిలిటరీలో ఉన్నాడు రా, మరేం పర్వాలేదు. ఆయన